అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 148 రొమాంటిక్ టార్చర్. ఇక స్టోరీలకు వెళ్తే మహేంద్రవర్మతో మాట్లాడి విరాట్ ఆఫీస్కి వచ్చిన హాస్ని అతని కోసం ఎదురు చూస్తూ వర్షంలో నిలబడిపోయింది. ఆ విషయం తెలుసుకొని పరుగున వచ్చిన విరాట్ను గట్టిగా హత్తుకొని కోపం పోయే వరకు ముద్దు పెడతానని చెప్పిన ఆమె మాటలకు షాక్తో బొమ్మలా నిలబడిపోయాడు విరాట్. ప్లీజ్ మాట్లాడండి విరాట్ గారు, ఎందుకు అంత సైలెంట్గా ఉన్నారు? నిన్న అంతా అనవసరంగా ఏదేదో ఆలోచించి అక్కర్లేని చెత్తతో మాట్లాడి మీకు కోపం తెప్పించాను. అందుకే కదా ఉదయం నుండి నాకు కనిపించకుండా తిరుగుతున్నారు. దయచేసి ఒక్కసారి నన్ను క్షమించండి. కోపం పోయే వరకు కిస్ చేయాలి అని ఒకప్పుడు మీరే చెప్పారు కదా, ఇప్పుడు అదే పని చైనా అని జాలిగా అడిగింది హాస్ని. ఆ మాటకి ఈ లోకంలోకి వచ్చిన విరాట్, అసలు నేను కోపంగా ఉన్నానని నీకెవరు చెప్పారు? నిన్నటి వరకు భయపడుతూ ఉన్నావు, ఈరోజు నువ్వే పబ్లిక్ ప్లేస్లో ధైర్యంగా పట్టుకున్నావు. ఇప్పుడు నీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవా అంటూ ఆమెను దూరంగా జరిపాడు. ప్లీజ్ నన్ను దూరం చేయకండి విరాట్ గారు అంటూ తిరిగి హక్ చేసుకొని, మీ పక్కన ఉంటే చాలు, నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు, చాలా ధైర్యంగా ఉంటుంది. అయినా నేను పట్టుకుంది నా మొగుణ్ణి, నాకెందుకు భయం అని బింకంగా అంది హాస్ని. ఆమె మాటలకు అతని పెదవుల మీద అందమైన చిరునవ్వు రాక సైలెంట్గా ఆమెను కారులో కూర్చోబెట్టి ప్యాలెస్కి స్టార్ట్ అయ్యాడు. అప్పటి వరకు మొండితనంతో వర్షంలో తడిచి ముద్దైన ఆమె ఆ క్షణం చలికి వణికిపోయింది. హాస్ని పరిస్థితి చూసి, నేను కాల్ లిఫ్ట్ చేయకపోతే ఏదైనా మీటింగ్లో ఉన్నానని అనుకోవచ్చు కదా, ఇలా ఎవరైనా చేస్తారా? నీ హెల్త్ గురించి నీకు కొంచెం కూడా జాగ్రత్త ఉండదా అని ముద్దుగా కోప్పడుతూ కారులో ఉన్న టవల్తో ఆమె తల తుడిచి భుజాల చుట్టూ కప్పి గట్టిగా పట్టుకొని తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. అతని ప్రేమకి లోపల మురిసిపోతూ, నిన్న మీరు అలా వెళ్ళిపోయేసరికి కోపం వచ్చిందని అనుకున్నాను. నైట్ చాలాసార్లు మీరు వచ్చారేమోనని లేచి చూశాను, కానీ కనిపించలేదు. ఉదయం నేను నిద్ర లేచేసరికి మీరు వెళ్ళిపోయారు. అప్పటి నుండి ఏదోలా ఉంది, మిమ్మల్ని చూడకుండా ఉండలేకపోయాను. అందుకే ఇక్కడికి వచ్చేసాను. ఎన్నిసార్లు కాల్ చేసినా మీ నుంచి రెస్పాన్స్ రాలేదు. అందుకే మీరు వచ్చే వరకు అక్కడే ఉండాలని డిసైడ్ అయ్యాను. కానీ మీరు బిజీగా ఉంటారని ఆలోచించలేదు అని బాధగా అంది హాస్ని. అసలు నువ్వు ఒక సాధారణ అమ్మాయిలా ఎందుకు ఆలోచించవు? ప్రతిదీ వెరైటీగా థింక్ చేస్తావా? ఈ బుర్ర వల్లే మన మధ్య ఇన్ని సమస్యలు అని విసుక్కుంటూ ప్యాలెస్కి రీచ్ అవ్వడంతో నేరుగా ఆమెను గదిలోకి తీసుకెళ్ళిపోయాడు విరాట్. రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఆమెను బాత్ చేసి రమ్మని చెప్పి సరితను పిలిచి సూప్ రెడీ చేయమని చెప్పాడు. కొన్ని ముఖ్యమైన కాల్స్ మాట్లాడి వచ్చేసరికి ఫ్రెష్ అయి వచ్చింది హాస్ని. ఆమెను కాసేపు రిలాక్స్ అవ్వమని చెప్పి బాత్రూంలోకి వెళ్ళిన విరాట్ బయటకు వచ్చేసరికి సూప్ ఇచ్చి వెళ్ళింది సరిత. వర్షంలో తడవటం వల్ల షివరింగ్ అవుతున్న హాస్నికి వేడివేడి సూప్ లోపలికి వెళ్ళేసరికి హాయిగా అనిపించింది. కాసేపటి సైలెన్స్ తర్వాత, నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, బాగా ఆలోచించి సమాధానం చెప్పు అని గంభీరంగా అన్నాడు విరాట్. అతని ఫేస్ చూసిన హాస్ని గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. ఏదో తెలియని భయం మనసులో ఆవహిస్తూ ఉంటే సరేనని అతి కష్టం మీద తల ఊపింది. ఆ రోజు స్మితా పార్టీలో ఏం జరిగింది మొత్తం వివరంగా చెప్పు అని మొదటి ప్రశ్న అడిగాడు. ఇప్పుడు ఆ విషయం ఎందుకండి, నాకు ఆ రోజును తలుచుకోవాలన్న భయం వేస్తోంది అని బెదురుతున్న కళ్ళతో చెప్పింది హాస్ని. నువ్వు భయపడితే సమస్య పరిష్కారం కాదు. వీలైనంత త్వరగా ఈ బాధ నుండి బయటపడాలి అంటే నాకు పూర్తిగా చెప్పాలి. అసలు మహేంద్ర నీ దగ్గరికి ఎందుకు వచ్చాడు అని స్ట్రైట్గా అడిగాడు విరాట్. ఇక తప్పించుకోవాలని అర్థమైని తన స్పృహ కోల్పోయే ముందు వరకు జరిగిన విషయం పూర్తిగా చెప్తూ, నాకు అనుమానం వచ్చినప్పుడే మీకు కాల్ చేశాను. మీ పేరు తలుచుకుంటూ గదిలో ఒక మూలకు భయంగా కూర్చున్నాను. అవుట్ ఆఫ్ కంట్రోల్ అవ్వకుండా ఉండటానికి ఎంత కష్టపడ్డానో నాకే తెలుసు. అరిచాను, ఏడ్చాను, రిక్వెస్ట్ చేశాను, అయినా కనికరించలేదు. పశువులా నా మీద పడ్డాడు. ఒళ్ళంతా ఏదో నొప్పి స్టార్ట్ అవ్వడంతో స్పృహ కోల్పోయాను. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. ఇక మిగిలిన విషయం అంతా మీకు తెలిసిందే కదా అని కన్నీళ్లతో చెప్పింది హాస్ని. అసలు నీకు పెయిన్ ఎందుకు వచ్చిందో తెలుసా అని విరాట్ అడిగిన మరో ప్రశ్నకు, తను నా మీద పడేసరికి నొప్పి స్టార్ట్ అయింది. నేను అసలు సెన్సెస్లోనే లేను. నా నిస్సహాయతను అవకాశంగా భావించి మహేంద్ర దాడి చేశాడు అని బాధగా మొహం దాచుకుంది. బేబీ, నీకు అసలు నొప్పి ఎక్కడొచ్చింది
అని అడిగిన విరాట్కు మళ్ళీ పిచ్చి చూపులు చూస్తూ కడుపులో అని బదులిచ్చింది హాస్ని. అసలు ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకు ఆమెకు అర్థం కాలేదు. కానీ చెప్పకపోతే అతని కోపానికి గురి కావాల్సి వస్తుందన్న భయంతో మాత్రమే ఓపెన్ అయింది. నీకసలు బ్రెయిన్ అనే పదార్థం ఉందా? ఉంటే అప్పుడప్పుడైనా కాస్త ఉపయోగించు అని హాస్ని నుదుటి మీద వేలితో పొడిచాడు విరాట్. అంటే అని ప్రశ్నార్థకంగా అతని వైపు చూసిన ఆమెకు విరాట్ ముఖంలో కనిపిస్తున్న చిరునవ్వు, దాచిన ఆనందం మరింత అయోమయానికి గురిచేశాయి. మీరు ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు? అసలు విషయం చెప్పకుండా నవ్వేంటి? చెప్పండి విరాట్ గారు, మీకు దండం పెడతాను అని దీనంగా అడిగింది హాస్ని. ఎందుకంత కంగారు బేబీ, చెప్తానుగా. అసలు నువ్వు చదివి పాస్ అయ్యావా, కాపీ కొట్టి పాస్ అయ్యావా? అసలు ఈ బ్రెయిన్తో ఇన్ని రోజులు ఎలా నెట్టుకొచ్చావో అది చెప్పు అని అల్లరిగా నవ్వాడు విరాట్. అబ్బా, విషయం చెప్పమంటే వెక్కిరిస్తున్నారా? ఇదేం బాగోలేదు. అయినా మీరు అడిగిన ప్రశ్నకి దీనికి ఏంటి సంబంధం అని అనుమానంగా అడిగింది హాస్ని. ఇక చెప్పకపోతే ఏడ్చి గోల చేసేలా ఉందని అర్థమయ్యి, నీకు ఇంటిమేషన్ ఏమైనా కొత్త? మన ఇద్దరి మధ్య ఆల్రెడీ జరిగింది. భార్యాభర్తలు కలిసినప్పుడు నొప్పి ఎక్కడ వస్తుందో తెలియదా? ఆ రోజు నీ బాడీలో ఉన్న డ్రగ్ పవర్కి సరెండర్ అవ్వకుండా నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకున్నావు. అలా చేయడం వల్లే కడుపులో పేగులు చుట్టుకుపోయాయి. దానికే నొప్పి వచ్చింది. ముందు వెనక ఆలోచించకుండా ఏదో జరిగిపోయింది అని నీకు నువ్వు డిసైడ్ అయిపోయావు. నువ్వు ఏడ్చావు, నన్ను దూరం పెట్టి బాధ పెట్టావు. అది చాలదన్నట్టు ఇంత రాద్దంతం చేశావు. అందుకే నీకు బ్రెయిన్ లేదనేది అని వివరంగా చెప్పాడు విరాట్. అంటే ఆ రోజు ఏం జరగలేదా అని అయోమయంగా చూస్తున్న ఆమెను చూసి, అంత చెప్పిన తర్వాత కూడా నీకు ఆ దిక్కుమాలిన డౌట్ వచ్చిందంటే నేను ఏమనుకోవాలి? అంటే ఆ రోజు మీ మధ్య ఏమీ జరగలేదని నువ్వు ఫీల్ అవుతున్నావా అని కోపంగా అడిగాడు విరాట్. ఆపండి, నేనెందుకు అలా ఫీల్ అవుతాను? ఏదో డౌట్ క్లారిఫై చేసుకోవడానికి అడిగాను. పైగా నన్ను డైవర్ట్ చేయడానికి అబద్ధం చెప్తున్నారేమోనని డౌట్ వచ్చింది అని నాలుగు కొరుక్కుంది హాస్ని. యూ ఇడియట్, నిన్ను డైవర్ట్ చేయడానికి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అయినా నువ్వు నాకు కాల్ చేసిన 10 నిమిషాల్లో అక్కడికి వచ్చాను. అప్పటికి ఆ బిల్డింగ్ కూలిపోయింది. ఆ తర్వాత 20 నిమిషాల్లో నువ్వు ఎక్కడున్నావో కనిపెట్టాను. ఆ గదిలోకి వెళ్ళడం, మీ మధ్య జరిగిన గొడవకి ఆ టైం సరిపోతుంది. ఇక మీ మధ్య ఏదో జరిగే ఆస్కారం ఎక్కడుంది అని ప్రశ్నించాడు విరాట్. అతను చెప్పిన ఒక్కొక్క పాయింట్ కలుపుకుంటూ పోయిన ఆమెకు ఆ రోజు ఏమీ జరగలేదన్న విషయం అర్థమయ్యి పట్టలేనంత ఆనందం కలిగింది. వెంటనే పైకి లేచి గట్టిగా అరుస్తూ పాటలు పాడుకుంటూ రూమ్ అంతా పరుగులు పెడుతూ ఒక రేంజ్లో డ్యాన్స్ చేసి తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఆమె చేస్తున్న చేష్టలను బెడ్ మీద కూర్చొని సైలెంట్గా చూస్తూ ఉన్నాడు విరాట్. కాసేపటి తర్వాత అలసిపోయి బెడ్ మీద పడిన హాస్ని, థ్యాంక్ యూ విరాట్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఈ క్షణం నేను ఎంత సంతోషంగా ఉన్నానో మీరు అస్సలు ఊహించలేరు. ఇన్ని రోజులు మనసులో గిల్టీ ఫీలింగ్ మోస్తూ మీకు దగ్గర కాలేక నరకం అనుభవించాను. ఇక నాకు ఆ బాధ లేదు. నేను ఎలాంటి తప్పు చేయలేదు. ఐఎమ్ ప్యూర్ అని చెప్తూ పైకి లేచి అతన్ని గాఢంగా కౌగిలించుకుంది. బేబీ, నీ హ్యాపీనెస్ని చూపించావు, మరి నా సంతోషం చూపిస్తే తట్టుకోగలవా అని ఆర్తిగా ఆమె కళ్ళలోకి చూస్తూ అల్లుకుపోయాడు విరాట్. ఆమె పెదవులు అందుకొని గాఢంగా ముద్దు పెట్టుకొని విలువైన నిధి ఎక్కడ కోల్పోతానో అన్నంత అపురూపంగా చుట్టుకుంటూ తను అంతా తడిముద్దులు ముద్రలు వేస్తూ ఆమెలో కోరికలు రగిలిస్తూ ఒళ్ళంతా వెచ్చటి ఆవిర్లు పుట్టించి అందులో తనను తాను దాచుకుంటూ 9 రోజుల విరహాన్ని కరిగించే పనిలో పడ్డాడు విరాట్. ఎంతగా ఆమెలో చొచ్చుకుపోతున్నా తనువుల దాహం తీరడం లేదు. మళ్ళీ మళ్ళీ కావాలనిపించే మోహం అతన్ని విశ్వన్ను చేసింది. ఆమె పొందును మళ్ళీ మళ్ళీ అందుకుంటూ తీయని బాధతో, సన్నని రాగాలతో, వేడివేడి నిట్టూర్పులతో ఒకరినొకరు కలిసిపోయారు. ఆ రాత్రంతా ఒకరిని విడిచి ఒకరు ఉండలేనట్లుగా ఎన్నిసార్లు ఏకమయ్యారో వాళ్ళకే తెలియదు. ఎంతగా కలిసిపోయినా ఇంకా కావాలనుకున్న కోరిక అంతకంతకు పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు. అతని ప్రేమకు గుర్తుగా ఆమె తనువంతా ఎర్రటి పంటిగాట్లతో నిండిపోయింది. ఆమె చేతి స్పర్శకి జరిగిన యుద్ధానికి గుర్తుగా ఒళ్ళంతా ఎర్రగా కందిపోయింది. ఆమె ప్రేమకు చిహ్నంగా అతని వీపు మీద ఆమె గోర్లు గుర్తులు లోతుగా దిగబడిపోయాయి. అంతటి చలిలో కూడా ఆ ఇద్దరి చెమటలతో తడిచి ముద్దైపోయారు. అలా వాళ్ళిద్దరి మధ్య జరిగిన ప్రేమ యుద్ధంలో రేయి కరిగి పగలుగా మారిన క్షణాన అలసిపోయిన శరీరాలతో నిద్రలోకి జారుకున్నారు.
మరుసటి రోజు మధ్యాహ్నం నిద్రలేచిన హాస్నికి జరిగిందంతా కలో నిజమో అర్థం కాలేదు. దాంతో కంగారుగా పైకి లేవబోయింది. కానీ శరీరం సహకరించలేకపోవడంతో అలాగే బెడ్ మీద పడుకొని ఒక కంట ఆనందం, మరో కంట బాధతో కన్నీళ్లు కార్చింది. కాసేపటికి ఫ్రెష్ అవ్వడానికి పైకి లేవడానికి ప్రయత్నిస్తున్న ఆమెను అప్పుడే వచ్చిన విరాట్ పట్టుకొని నెమ్మదిగా వాష్రూమ్లోకి తీసుకెళ్లాడు. బాత్టబ్లో హాట్ వాటర్ నింపి ఆమెను వదిలి తాను కూడా అందులో చేరిపోయాడు. గట్టిగా చుట్టుకున్నాడు. అప్పటి వరకు ఏదో లోకంలో ఉన్న హాస్ని అతని స్పర్శకి స్పృహలోకి వచ్చి, ఏంటి, ఏం చేస్తున్నారు మీరు అంటూ కంగారుగా అడిగింది. నేనేం చేస్తున్నానో నీకు తెలియదా బేబీ అని రొమాంటిక్గా అంటున్న విరాట్ని చూసి గుండె వేగం పెరుగుతూ ఉంటే, రాత్రంతా చేసిన జాతర సరిపోలేదా? పొద్దున్నే వదిలిపెట్టారు. ఇక నాకు ఓపిక లేదు బాబు, నన్ను వదిలేయండి, మీకు పుణ్యం ఉంటుంది అని దండం పెట్టుకుంది హాస్ని. అస్సలు కుదరదు. బుర్ర లేకుండా ఆలోచించినందుకు, నా నుండి దూరంగా వెళ్ళిపోవాలని ట్రై చేసినందుకు, మన ఇద్దరి మధ్య డిస్టర్బ్ క్రియేట్ చేసినందుకు నీకు పనిష్మెంట్ తప్పదు. 4 రోజులు మన ఇద్దరి మధ్య ఎడబాటు వచ్చింది కాబట్టి అదే 4 రోజులు మనం ఈ గది దాటకుండా మన లోకంలో మనం ఉంటాం. అర్థమైందా అని ఆ ముక్కు పట్టుకొని లాగాడు విరాట్. బాబోయ్, నా వల్ల కాదు. ఒక్క రాత్రికే మిమ్మల్ని భరించడానికి చుక్కలు కనిపించాయి. మళ్ళీ అంటే నా వల్ల కాదు. ఒళ్ళంతా పచ్చి పుండులా ఉంది. ఫ్రెష్ అయి పడుకుంటాను. నన్ను డిస్టర్బ్ చేస్తే భర్త అని కూడా చూడకుండా కొట్టేస్తాను అని కోపంగా చెప్పింది. అవునా, ఎలా కొడతావు? కొట్టి చూద్దాం అంటూ ఆమెను మరోసారి చుట్టుకున్నాడు విరాట్. అతని నుండి ఎంతగా విడిపించుకోవడానికి ప్రయత్నించినా కుదరక అతనికి సరెండర్ అయిపోయింది. సుమారు 1.5 గంటల తర్వాత విరాట్ని తిట్టుకుంటూ బయటకు వచ్చి టవల్తోనే అలసటగా బెడ్ మీద పడిపోయింది హాస్ని. ఆమె వెనకే వచ్చిన విరాట్, భోజనం చేసి పడుకో బేబీ అని ఆమెను లేపడానికి ట్రై చేశాడు. అబ్బా ప్లీజ్ విరాట్ గారు, నాకు అస్సలు ఓపిక లేదు, నేను పడుకుంటాను అంటూ దుప్పటి ముసుగు పెట్టింది హాస్ని. 1 గంట గడిచిన తర్వాత ఆమెను లేపి స్వయంగా తానే డ్రెస్ వేసి టేబుల్ మీద ఉన్న భోజనం ప్లేట్ తీసుకొని ఆమెకు గోరుముద్దలు తినిపించాడు. ఆకలి భయంకరంగా ఉండటంతో మాట్లాడకుండా పెట్టిందంతా తినేసింది. కడుపు నిండిన తర్వాత కానీ పాపకి భర్త ఆకలి గుర్తుకు రాలేదు. అయ్యో విరాట్ గారు, మీరు తినకుండా మొత్తం నాకే పెట్టేశారు. ఇక చాలు, నా పొట్ట నిండిపోయింది, మీరు వెళ్ళి తినేసరండి అని మళ్ళీ పడుకోబోయింది హాస్ని. ఏ ఇడియట్, తినగానే పడుకుంటే మంచిది కాదు, లేచి కాసేపు వాక్ చేయి అని అన్న విరాట్ని యథావిధిగా చూస్తూ, అసలు నా పరిస్థితి వాకింగ్ చేసేలా ఉందా? రాత్రంతా మీ మాన్స్టర్ మోడ్లో నన్ను టార్చర్ చేసి ఇప్పుడు కేరింగ్గా చూపిస్తే సరిపోతుందా అని అతని మీద ఇంకెత్తున లేచింది. వావ్, నా స్వీట్ టచర్ అంత బాగుందా? అయినా అది నా తప్పు కాదు. నిన్ను ఎవరంత ముద్దుగా అందంగా ఉండమన్నారు చెప్పు? నిన్ను చూస్తే చాలు టెంప్ట్ అయిపోతాను. కావాలంటే ఇప్పుడు కూడా రెడీయే, మళ్ళీ మొదలు పెడదామా అని కన్ను కొట్టాడు విరాట్. ఇదిగో, నీకు ఇదే నా లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. మళ్ళీ రేపటి వరకు నా మీద చేయి వేస్తే నేను ఊరుకోను. కాదని బలవంతం చేస్తే పుట్టింటికి పోతా అని డెఫినెట్గా వార్నింగ్ ఇచ్చింది హాస్ని. ఆహా, నాకే వార్నింగ్ ఇచ్చేంత ధైర్యం నీకు వచ్చిందా? ఏది, ఈ రూమ్ నుండి బయటకి అడుగుపెట్టు చూద్దాం అని కోపంగా అన్నాడు విరాట్. అతని ముఖంలో కోపానికి జడిసి తోక ముడుచుకొని, అబ్బా అది కాదు విరాట్ గారు, ఎప్పుడు కోపమేనా? నా పరిస్థితి కూడా అర్థం చేసుకోండి. తట్టుకోవడానికి నేను మీ అంత స్ట్రాంగ్ పర్సన్ కాదు. ప్లీజ్ నన్ను వదిలేయండి అని రిక్వెస్ట్ చేసింది. ఆమె వేషాలకి నవ్వుకుంటూ, సరే, రేపటి వరకు నేను టచ్ కూడా చేయను, అలాగని మాట ఇస్తున్నాను, హ్యాపీగా పడుకో అని కార్నర్ స్మైల్తో అన్నాడు విరాట్. ఆ మాటకి మన హాస్ని పాప తనకున్న తొందరపాటు రోగంతో విరాట్ ముఖంలో కనిపిస్తున్న నవ్వుని గమనించకుండా రేపటి వరకు ఫుల్ రెస్ట్ అని కళ్ళు కంటూ బెడ్ ఎక్కిన హాస్ని కాసేపటికే గాఢ నిద్రలోకి జారుకుంది. కాసేపటి తర్వాత విరాట్ కూడా తినేసి వచ్చి ఆమె పక్కనే పడుకున్నాడు. అర్ధరాత్రి మంచి నిద్రలో ఉన్న హాస్నికి తన మీద ఎవరిదో బరువు తెలుస్తుండటంతో కంగారుగా కళ్ళు తెరిచింది. ఇంతకీ హాస్ని మీద పడిన బరువు ఎవరిదంటారు? ఇద్దరి మధ్య అపార్థాలు తొలగిపోయాయని తెలిస్తే మహేంద్ర ఇంకా కావ్య పరిస్థితి ఏంటి? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.